బిడ్డ పుట్టగానే బాధ్యత తీరిపోయిందని ఏ తల్లి అనుకోదు. ఆ పిల్లవాడిని గొప్ప మనిషిగా తీర్చిదిద్ది ఈ లోకానికి అందించే వరకు ఆమె విశ్రమించదు. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు ఓ అద్భుతమే. అందుకే తల్లి బిడ్డల మధ్య బంధం పరిశోధకులకి ఓ హాట్ టాపిక్. అలా ఈ మధ్య జరిగిన ఓ పరిశోధనలో తల్లి లాలిపాట కూడా పిల్లవాడి ఎదుగుదల మీద గొప్ప ప్రభావం చూపుతుందని తేలింది. ప్రాంతానికి, భాషకి అతీతంగా ప్రపంచంలోని ప్రతి తల్లి పిల్లవాడిని తన పాటతో లాలిస్తుంది. అసలు సంగీతం లాలిపాటతోనే మొదలైంది అని అంటూ ఉంటారు. ప్రపంచంలో బెస్ట్ సింగర్ తల్లే అని ఒప్పుకుంటూ ఉంటారు. అందుకే మియామి యూనివర్సిటీ పరిశోధకులు పిల్లవాడి మీద తల్లి లాలిపాట ప్రభావం గురించి పరిశోధించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇందుకోసం వారు 70 మంది పసిపిల్లలని గమనించారు. తల్లి లాలిపాట పాడుతున్నప్పుడు వారి మానసిక స్థితిని, వేరే సంగీతం వింటున్నప్పుడు వారి ఉద్వేగాలని పరిశీలించారు. లయబద్ధంగా ప్రేమగా సాగే లాలిపాటను వినగానే పిల్లవాడిలో అలజడి సద్దుమణిగిపోతున్నట్లు తేలింది. లాలిపాట పాడుతున్నప్పుడు పిల్లవాడు తల్లి వంకే చూస్తూ ఉంటాడు. పిల్లవాడి స్పందనలకు అనుగుణంగా తల్లి కూడా పాటలోని లయని మారుస్తూ ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఏర్పడుతున్నట్లు గమనించారు. లాలిపాటతో పిల్లలు శబ్దాలను కూడా సులువుగా గ్రహించగలుగుతున్నారట. అలా లాలిపాట పిల్లవాడికి భాషని కూడా పరిచయం చేస్తోందన్నమాట. లాలిపాట పాడుతూ పిల్లవాడితో గడపడం వల్ల తల్లి మనసు కూడా ప్రశాంతత పొందుతున్నట్లు తేలింది. చాలా మంది తల్లులు డెలివరీ తర్వాత శరీరంలోని హార్మోన్ల మార్పుతో డిప్రెషన్కి లోనవుతారు. దీనే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటూ ఉంటారు. తల్లిలో ఏర్పడే ఈ నిరాశ నుంచి దృష్టి మళ్లించేందుకు లాలిపాట మందులా పనిచేస్తుందట. అంటే అమ్మ తనని తాను సంభాళించుకుంటూ పిల్లవాడికి ప్రపంచాన్ని పరిచయం చేస్తుందన్నమాట.